వాళ్ళు మాకు. సో నేను నా సినిమా గురించి రివ్యూ చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఖచ్చితంగా చూడండి. ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మీకు ఇచ్చిన అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో బాక్స్ ఆఫీస్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ మాత్రం నేను తీసిన అని చెప్పేసి నమ్ముతున్నా. సో ఆడియన్స్ రియాక్షన్ చూడండి అండ్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. నచ్చితే మాత్రం నిజంగా పాజిటివ్ గా మీకు అనిపించిన పాయింట్స్ చెప్పండి బయటికి. ఎందుకంటే చిన్న సినిమాకి మీడియా వాళ్ళ సపోర్ట్ కానీ ఆడియన్స్ సపోర్టే కావాలి. సో మా బ్యాక్ ఎండ్ లో ఎవరు లేరు పెద్దోళ్ళు, కానీ చాలా చిన్న బడ్జెట్. అంటే ఒక పెద్ద సినిమాకి అయ్యే ఒక క్యారవాన్ ఖర్చులో ఒక 2.5 కోట్లలో ఇంత క్వాలిటీ అచీవ్ చేయడం అన్నది దట్స్ సక్సెస్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఎమోషన్ ఇది గట్టిగా కొట్టామని నమ్ముతున్నా. మార్నింగ్ షో స్టార్ట్ సో ప్యూర్లీ మిడిల్ క్లాస్ పీపుల్ తో చూడాలని చెప్పేసి అనుకున్నా నేను సినిమా. అందుకే మీడియాని పిలిచినాము, మిడిల్ క్లాస్ పీపుల్ ని పిలిచినాము. సో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా. ప్రమోషన్స్ ఆగవు, ప్రమోషన్స్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఈ సినిమా చాలా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. చిన్న ఫిలిం, వర్డ్ ఆఫ్ మౌత్ ప్లీజ్ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చింది, ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. ఇంకా మార్నింగ్ షోస్ కూడా పడలేదు, ఇది ప్రీమియర్ షో మాత్రమే. ప్రీమియర్ షోకి ఇంత బజ్ వచ్చిందంటే థియేటర్ లో ఆడియన్స్ లిటరల్లీ లైక్, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ పీపుల్ ని పిలిచి, మాకు సంబంధం లేని వాళ్ళని కూడా ఎంతో మందిని పిలిచి లైక్ చూపించినాం సినిమా. వాళ్ళు లైక్ ఎన్నో పాయింట్స్ దగ్గర వాళ్ళకి హై వచ్చి లైక్ దే ఆర్ లైక్ క్రయింగ్, దే ఆర్ లైక్ లాఫింగ్, దే ఆర్ షౌటింగ్. సో ఒక చిన్న సినిమాకి ఇంత గ్రేట్ ఆదరణ లభించడం అన్నది నాకు అదే సక్సెస్ నాకు. సో ప్లీజ్ మీరు ప్రతి ఒక్క ఆడియన్స్ రివ్యూ తీసుకోండి. మీడియా వాళ్ళు మీరు కూడా 100% చూడండి సినిమా చూడకుండా మాత్రం రివ్యూ ఇవ్వకండి. సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది సినిమా. ఇది మీ కథ, నా కథ కాదు. గౌతమ్ గారు కాదు హీరో దీంట్లో, మీ అందరి కథ ఇది. మీరు హీరోల సినిమాలు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. థ్యాంక్ యూ. ఈ రోజు సోలో బాయ్ సినిమా రిలీజ్ అయింది. అందరూ ఆడియన్స్ లో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గట్టిగా హిట్ కొడతాం భయ్యా సోలో బాయ్ సినిమాలో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా 17 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లేడీస్ గానీ, జెంట్స్ గానీ, పిల్లలు గానీ, పెద్దలు గానీ ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. తప్పకుండా సోలో బాయ్ పెద్ద హిట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరే మూవీ చూసి వచ్చారు. ఓకే, నేను చేసినా చేయకుండా మూవీ బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చారు. లైఫ్ లో గివ్ అప్ చేయకూడదు. అంటే ద డైలాగ్స్ ఆర్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. అంటే నేను ప్రతి డైలాగ్, ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేసా. డెబ్యూటెంట్ డిఓపి, డెబ్యూటెంట్ డైరెక్టర్ అండ్ హీరో హీరోయిన్ ఆర్ లైక్ 2-3 ఫిల్మ్స్ ఇది. కానీ చాలా కష్టపడ్డారు. 7 Hills ప్రొడక్షన్ సతీష్. ఓ సినిమాని చిన్న పెద్ద అనకుండా ఎక్స్పెషల్లీ ఆదరించాలి ఆడియన్స్. మెసేజ్ పాస్ అవ్వాలి, కన్వే అవ్వాలి. సినిమా చూసి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ బాధపడుకుంటున్నా. ఈ సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో, ఎస్పెషల్లీ మీలాంటి యంగ్స్టర్స్ ఒక స్ట్రెంగ్త్ తీసుకుని వెళ్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓవరాల్ గా సినిమా చూడండి అని చెప్తాను. అందరూ అన్ని సినిమాలు చూడాలి. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఒక స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. అది దీంతో వస్తుందని అయితే నేను చెప్తాను. ఒక యూత్ కి, ఒక మనిషికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఒక సినిమా ఇవ్వాలి. అలాంటి వన్ ఆఫ్ ద సినిమా ఇది అవుతుంది, అవ్వాలి. మీరు అందరూ చెయ్యాలి, ఎస్పెషల్లీ మీరంతా మీడియా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.